ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రముఖ సంస్థల ద్వారా 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 26 నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద 2,22,000 మంది లబ్ధిదారులు నమోదయ్యారని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు భోజన విరామ సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు: రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రముఖ సంస్థల ద్వారా 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. పెట్టుబడులన్నీ కార్యరూపం దాలిస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అదేవిధంగా ఐటీ, రెన్యూబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్స్, ఆటోమొబైల్ రంగాలలో పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి వివరిస్తూ, దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే మన రాష్ట్రంలో కాంపోనెంట్స్ తీసుకొచ్చి అసెంబ్లీ చేయడం కానివ్వండి, లేదా కాంపోనెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ ద్వారానే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఆ స్థాయిలోనే ఉంది తప్పితే పూర్తిగా అన్ని కాంపోనెంట్స్ ని ఇక్కడే తయారు చేసుకుని 100% ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాబోట్లేదనేది మనందరికి తెలిసిన విషయం. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాం. ఇదిలా ఉండగా త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఇప్పటి వరకు 2,22,000 మంది లబ్ధిదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. ఈ మేరకు లోక్సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యులు కేశినేని శివనాథ్, బస్తిపాటి నాగరాజు అడిగిన ప్రశ్నకు ఆమె ఈరోజు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. చేతి పనులు చేసే సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారులు, చేతి వృత్తుల వారు ఆర్థికంగా స్వయం సమృద్ధి కావాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 17న ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకంలో నమోదైన ప్రతి లబ్ధిదారునికి ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లుగా ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని అనేక శిక్షణా కేంద్రాల ద్వారా వేలాది మందికి శిక్షణను అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో QPIAI సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIAI సంస్థ భాగస్వామ్యం కావాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా అధునాతన 8 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు QPIAI సంస్థ సంసిద్ధతను తెలియజేశారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆయనకు సూచించారు. అదేవిధంగా అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆ సంస్థను చంద్రబాబు నాయుడు కోరారు. ఆడపిల్లలకు భద్రత కల్పించడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా ICDS ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లలు తప్పిపోయిన ఘటనల మీద, కౌమార దశలో గర్భం దాల్చిన కేసుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పని ప్రదేశాల్లో గాని, పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక వేధింపులు ఉంటే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆమె సూచిస్తూ, మహిళా కమిషన్ అంటే కేవలం ఒక ఘటన జరిగాక స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఫస్ట్ రాయలసీమ జిల్లా నుంచే మొదలు పెట్టామని, ఎన్నో ఇబ్బందులకి గురవుతూ వీటన్నిటికీ సొల్యూషన్ గా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అనేది ఏదైనా ఒక చట్టం లాగా తీసుకొస్తే చాలా వరకు ఈ కేసెస్ కూడా తగ్గించవచ్చు అనే భావంతో ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
జలవనరుల సద్వినియోగంతో కరువు కాటకాలను నివారించవచ్చని సరార్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సరార్థర్ కాటన్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలోని పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు నిపుణులైన మానవ వనరుల గురించి ముఖ్యమంత్రి పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఈ 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. సైబర్ నేరగాల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులను త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, సాంకేతికత ద్వారానే వీటిని అరికట్టవలసిన అవసరం ఉందన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ ఏపీసీఎస్ఓసీని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఈ సంస్థ ప్రభుత్వ విభాగాలకు సైబర్ సెక్యూరిటీ ముప్పు రాకుండా నిరంతరం పర్యవేక్షిస్తుందని ఆయన వెల్లడించారు. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధనను అందించడంతో పాటు సృజనాత్మక శక్తిని వెలికితీసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక ప్రణాళికకు అనుగుణంగా దశల వారీగా లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ద్వారా జిల్లాలో కొండూరు, రెడ్డిగూడెం, గంపలగూడెంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఫలితాలను సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 2వ రోజు భోజన విరామ సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 82,726 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరికి 542 పాయింట్ల నష్టంతో 82,184 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 157 పాయింట్ల నష్టంతో 25,062 వద్ద ముగిసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణ అధికారి వెల్లడిస్తూ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంగి ఉన్నది. వీటి ఫలితంగా రాష్ట్రంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో వివిధ రంగాలలో ప్రముఖ సంస్థల ద్వారా 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నెల 26 నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటించనున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.